అది తోలేస్తే డబ్బులు పెట్టేసి డబ్బులు ఉంది కదా దోచుకున్న డబ్బులని. రైట్. నమస్తే అండి కృష్ణాంజనేయ గారు. శ్రీదేవి గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం. సార్, ఏంటి ఇప్పుడు సాధారణంగా పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అసలు ఆ వ్యక్తితో ఎంతమంది వెళ్ళాలి, ఎంతమందికి పర్మిషన్ ఉంటుంది? ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. సో ప్రభుత్వం అన్నట్టు ప్రభుత్వ విధులకు జగన్ పర్యటనలు అనేవి అడ్డు తగులుతున్నాయి అంటారా? శ్రీదేవి గారు, ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది అనేటువంటి దాని మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఒకసారి గమనిస్తే, ఈడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో, ఆ తర్వాత దానికి తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం వైపు నుంచి కౌంటర్లు, ఈ రెండు వ్యవహారాలు తప్ప వేరే వ్యవహారాలు చర్చ ఉండకూడదు అనేటువంటి ధోరణిలో ఈ రోజున రాజకీయ పార్టీలు వ్యవహరిస్తాయి. అసలు జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన వల్ల ప్రజలకు వచ్చి వనగూడేటువంటి ఉపయోగం ఏమిటి? ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడు, వాళ్ళ పార్టీ నాయకుడు పరామర్శించడానికి వెళ్ళాడు. వాళ్ళ పార్టీ నాయకుడు ఏం చేశాడనే దాని మీద ఇందాక వేణుగోపాల్ గారు చెప్పారు. వాళ్ళ సహచర ప్రత్యర్థి, రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి ప్రశాంత్ రెడ్డిని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో ఆయన తిట్టాడు అనేటువంటిది ఆరోపణ. ఆయన మీద కేసులు పెట్టారు. ఆ తప్పేలాగూ ప్రసన్న కుమార్ రెడ్డి చేశాడు. దానికి తప్పున్నర చేశారు కూటమి ప్రభుత్వం వాళ్ళు. వాళ్ళ ఇంటి మీద వెళ్ళి దాడి చేసిన వ్యవహారాలు ఇవన్నీ కూడా చూసాం. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకి వెళ్ళి ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించడం, అదే విధంగా మాజీ గత ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి గోవర్ధన్ రెడ్డిని, కాకాని గోవర్ధన్ రెడ్డిని ఆయన పరామర్శించడం. ఏంది ఆయన చేసి, ఆయన ఏం చేశాడయ్యా అంటే, గత ప్రభుత్వం ఉంది కాబట్టి ఆయన ముఖ్యమంత్రి, ఈయన ముఖ్యమంత్రి, ఆయనేమో మంత్రి, వీళ్ళిద్దరు కలిసి ఆ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడ్డారు, కుంభకోణాలకు పాల్పడ్డారు, అందుకని నేరారోపణలు ఎదుర్కొంటూ జైలుకి వెళ్ళాడు. ఆయన పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. దానికోసం 200 మందిని 300 మందిని పోలీసులను వీళ్ళు పెట్టాలి. ఈ జగన్మోహన్ రెడ్డి అంటాడు, నన్ను అడ్డుకుంటానికి లేదా నాకు నా అభిమానులు వచ్చేదానికి అడ్డుకోవడానికి పోలీసులు పెట్టారా అంటాడు. అసలు నేను ఒకటి అడుగుతాను, జగన్మోహన్ రెడ్డికి 1,00,000 మంది వచ్చారు నెల్లూరు పర్యటనకి, ఏమైంది? ఏమైనా 11 సీట్లు 111 సీట్లు ఏమైనా అవుతాయా? ఇప్పుడు ఏమైనా ఎన్నికలు ఉన్నాయా? ఇప్పుడు అసలు ఈ జనాభా రావటం, వ్యవహారం, వీటి గురించి గొప్పగా చెప్పుకుంటుందో, కూటమిలో ఉండేటువంటి వాళ్ళు ఎందుకు ఆందోళన చెందుతారో నాకైతే ఎన్నికల సమయంలో 2024 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోట్లు ఖర్చు పెట్టేసి ఎలాగో 5 ఏళ్ళు ఉన్నాడు. ఇప్పుడు వచ్చేటువంటి అనేకమైన కుంభకోణాలు, వ్యవహారం, నేరారోపణలు, ఇవన్నీ వ్యవహారం ఉంది. ఆ డబ్బులు అన్ని ఏందనేది సిద్ధం సభలు పెట్టాడు. సిద్ధం సభలు పెడితే ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు. అసలు ఇంకేముంది, ఈ జగన్మోహన్ రెడ్డికి తిరుగులేదు అని జగన్మోహన్ రెడ్డి కూడా ఏమనుకున్నాడు, నాకు 151 నుంచి 175కి వస్తున్నా అని చెప్పాడు. వీళ్ళు 3 పార్టీలు కలిశారు, వీళ్ళు సభలు పెడితే జనం రాలేదు అని చెప్పేసి అనుకుంటున్నారు. తీరా వచ్చేసరికి ఏమైంది, జగన్మోహన్ రెడ్డి ఏమో 175 రావాలనుకున్నా, 11 దగ్గరకు వచ్చాడు. ఈ కూటమికి ఏమో 164 వచ్చినటువంటి పరిస్థితి. ఈ జనం వల్ల ఈ గెలుపోటములు ఏమైనా ఆధారపడి ఉంటాయా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి లక్షల మంది వచ్చి వీళ్ళేమో ఏం ఉత్తరిస్తారు, ఏం చేస్తారు? ఇప్పుడు ఏమైనా ఎన్నికలు ఉన్నాయా? నేనేమంటానంటే, నువ్వు ప్రతిపక్ష నాయకుడు, నీకు బాధ్యత ఉంది. నువ్వు మొన్న బంగారుపాళ్యం వెళ్ళావు, రైతుల గురించి వెళ్ళావు, మంచిది, అది రైతులకు ఉపయోగపడేటువంటి అంశం. ఆ రోజున నష్టపోతున్నటువంటి మామిడి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళారు, అదే విధంగా పొగాకు రైతుల దగ్గరకు వెళ్ళారు. ఈ 3 ప్రోగ్రామ్స్ తప్ప ఈ 13 నెలల్లో జగన్మోహన్ రెడ్డి మొత్తం జైలు యాత్రలో, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ అరెస్టులకు సంబంధించినటువంటి వ్యవహారం, వీటి మీద ఎవరికి ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా? అరే, వల్లభనేని వంశీ అరెస్ట్ అయితే కనీసం సింపతి లేదు. జగన్మోహన్ రెడ్డి పరుగునెళ్ళి వల్లభనేని వంశీని పరామర్శిస్తారు. వల్లభనేని వంశీ మీద అనేకమైన అవినీతి ఆరోపణలు, ఆయన వ్యవహార శైలి ఎవరు మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎన్నికలు జరుగుతుంటే వెళ్ళి ఎలక్షన్ బూత్ లోకి వెళ్ళి ఈవీఎంలు బగలగొట్టాడు. ఆయనే పెద్ద స్వాతంత్ర సమరయోధులని నెల్లూరు జైలుకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తాడు. అసలు జగన్మోహన్ రెడ్డి ఒక లిస్టు తయారు చేశాడు, మా వాళ్ళందరూ అరెస్ట్ చేస్తారు. అయ్యా, మీ వాళ్ళందరూ నువ్వు కలిసి మీకు అధికారం ఇస్తే 150 సీట్లు ఇస్తే అవినీతికి పాల్పడి అక్రమాలు చేసి కుంభకోణాలు చేస్తే అరెస్ట్ చేయక సన్మానాలు చేసి మీకేమన్నా దండలు వేస్తారా, శాలువాలు కప్పుతారా? మీరు చేసేటువంటి తప్పులైన అయిన తర్వాత, మీరు అవినీతికి పాల్పడ్డ తర్వాత ఆ
ఉన్నటువంటి వాళ్ళని వెనకేసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఒక పెద్ద లిస్టు చదివాడు నిన్న కూడా ప్రెస్ మీట్ లో. మిథున్ రెడ్డి ఏం అమాయకుడా? మిథున్ రెడ్డి ఏమన్నా? మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి ఆయన ఈ రోజున జైలుకి వెళ్ళాడు నేరారోపణలు ఎదుర్కొని. ఆ పెద్దిరెడ్డి గురించి చెప్తాడు ఆయన ఏదో అమాయకుడు అన్నట్టుగా. పెద్దిరెడ్డి మీద భూ కుంభకోణాలకు సంబంధించిన వ్యవహారం ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి లిస్ట్ లో వాళ్ళ అధికారాన్ని ఉపయోగించిన 5 ఏళ్ళు అక్రమ చేసిన వాళ్ళు, కుంభకోణాలు చేసిన వాళ్ళు తప్ప తరపున కోట్లాడి జైలుకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వీళ్ళని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డికి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ప్రభుత్వం చేసేటువంటి వాయిస్ బ్రేక్ అవుతుందండి, మళ్ళీ మాట్లాడదాం. మా హెలిప్యాడ్ మొత్తం మీద దాడి చేసిన వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆ రోజేమో మాకు భద్రత కల్పించలేదని అరిసికి పెడితే, మరి నెల్లూరు పర్యటనకు వస్తేనేమో భద్రత కల్పించారేమో ఈ పోలీసులు మా పర్యటన బ్రేక్ అవుతుంది. కృష్ణాంజలి గారు బ్రేక్ తీసుకుందాం. ఒకవైపు సీఎం కంటే ఎక్కువ సెక్యూరిటీని ఇచ్చామని మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. దీనిపైన రాఘవేంద్ర గారు స్పందించుద్దాం. చిన్న బ్రేక్ తర్వాత